థియేటర్లకు గైడ్లైన్స్, ఆహార నాణ్యతపై దృష్టి, ధరల నియంత్రణకు చర్యలు, ఫిలిం ఛాంబర్ ద్వారానే టికెట్ ధరల ప్రతిపాదనలు. ఇది నా సినిమాకు వర్తిస్తుంది. బంధు ప్రకటన వెనకున్న కారణాలు శోధించాలి. జనసేన నేతల ప్రమేయం ఉన్న వదలొద్దు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. థియేటర్లకు గైడ్లైన్స్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ ఎవరు ఆదేశించడానికి? ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటి? ఆయన పరిమితులేంటి? ఆయన పరిధేంటి? వాస్తవం ఆయన టాలీవుడ్ నుంచి వచ్చారు, సినిమా హీరోగా రాజకీయ నాయకుడిగా పరిణామం చెందారు. ఆ పరిణామంలోనే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కానీ ఆయనకి సినిమా థియేటర్లకు సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చే అధికారం ఆయనకి ఎవరు ఇచ్చారు? సినిమా థియేటర్ల గైడ్లైన్స్ కానీ లేదంటే సినిమా టికెట్ ధరల నిర్ణయించేటువంటి వ్యవహారం కానీ అది సినిమాటోగ్రఫీ శాఖ పరిధిలోకి వస్తుంది. కాదంటే ఆ మంత్రిత్వ శాఖ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశించేదానికి అవకాశం ఉంటుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ నిర్వహిస్తూ ఉండొచ్చు. కానీ కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నది కేవలం జనసేన అనుబంధం మాత్రమే. అది పార్టీ అనుబంధం మాత్రమే. ప్రభుత్వ వ్యవహారాల్లో అలాంటి అనుబంధాలకి పాత్ర ఉండదు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ హోదా మాత్రమే. ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన కూడా ఒక మంత్రి మాత్రమే. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగానే ఆయనకి అన్ని రకాల హోదాలు కల్పిస్తారు. రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని, ఇతర పదవులన్నీ కట్టబెట్టుకోవడం అనేది చాలా కాలంగా ఉంది. ఆ క్రమంలోనే ఆయనకు కూడా ఉప ముఖ్యమంత్రి హోదా ప్రకటించారు. అది ప్రోటోకాల్ ప్రకారంగా చెల్లుబాటు కాదు. మరి అలాంటప్పుడు సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ వేలు ఎందుకు పెడుతున్నారు? ఆయన సినిమా నుంచి రావచ్చు, కానీ సినిమాటోగ్రఫీ శాఖ అయింది కాదు. ఆయన పార్టీకే చెందిన నాయకుడిది కావచ్చు, కానీ ప్రభుత్వంలో ఆయన పాత్ర ఉండదు. అయినా పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధించి ఇలాంటి వ్యవహారాల్ని ఎందుకు వేలెడుతున్నారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ వేలెడుతుంటే తనకు సంబంధం లేని శాఖలో ఆయన తల దూర్చి నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటే ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? ముఖ్యమంత్రి ఎందుకు పట్టనట్టు ఉన్నారు? చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనకు సంబంధం లేనటువంటి శాఖలో తనకు అధికారం లేనటువంటి చోట వేలెడుతుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకుంటుంది. కారణం లేకపోలేదు. రేపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ మీద కానీ ఇతరుల మీద కానీ ఇలాంటి ఆరోపణలు జనసేన నాయకత్వం నుంచి వస్తే ఇదే పవన్ కళ్యాణ్ రేపు నారా లోకేష్ మీద మీకు సంబంధం లేని శాఖలో ఎందుకు వేలెట్టారు అంటూ ఆరోపణ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని వేలెత్తి చూపేందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సహనంతో చూస్తూ ఊరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యూహంలా చాలా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ని కొన్ని తప్పిదాలు చేయనిచ్చి, కొన్ని వ్యవహారాల్లో తల దూర్చనిచ్చి, అలా తల దూర్చిన దాన్ని సాగ్గా చూపించి తాము ఏదైనా చేసుకునేదానికి అనుగుణంగా మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే వారం రోజులుగా థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాట మాట్లాడితే ఒట్టు, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులు ఎక్కడైనా ప్రస్తావిస్తే ఒట్టు. వాస్తవానికి టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ కన్నా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళదే పైచేయి. తెలుగుదేశం నాయకులు వాళ్ళ అనుబంధమైనటువంటి వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళు అదేవిధంగా చంద్రబాబు సన్నిహితులు వీళ్ళదే టాలీవుడ్లో పైచేయి. అయినప్పటికీ సినిమా రంగానికి సంబంధించినటువంటి కీలక వ్యవహారంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ ఎక్కడ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ తన సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంగా దీన్ని చూస్తూ తను సినిమాటోగ్రఫీ శాఖలో వేలెట్టి హరిహర వీరమల్లు చుట్టూ మొత్తం వ్యవహారాన్ని తిప్పే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా తానే అన్నింటా వేలెడుతున్నారు, అన్ని శాఖల్లోనూ తన పాత్రను చూపిస్తున్నారు అనేటువంటి రీతిలో ఆయన వ్యవహారం కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టు స్పష్టమవుతుంది. చాలా చాలా క్లియర్గా ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటివి చాలా కీలకమైనటువంటి పరిణామాలకి ఆస్కారం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎటు మళ్ళుతుందో చూద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనకి అవకాశం లేని చోట, అధికారం లేని చోట వేలెడుతున్నారు.
థియేటర్లో తనిఖీలు చేయాలి, థియేటర్లో ఆహార నాణ్యత గురించి వ్యవహారం ఉండాలి, థియేటర్లకు గైడ్ లైన్స్ ఉండాలి. ఇలాంటి ఆదేశాలని ఉప ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారు? ఆయన ఏమైనా ఉంటే తన మంత్రికి ప్రైవేటుగా సూచనలు చేయొచ్చు, ప్రైవేటుగా ఆదేశాలు ఇవ్వచ్చు. అంతే తప్ప ఆయన ఆ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో వేలెట్టి ఆయనే గైడ్లైన్స్ ఉండాలని ఆర్డర్ వేసి టికెట్ల ధరల నిర్ణయం వ్యవహారంలో ఒక నిర్మాతలో లేదా వ్యక్తులుగా వస్తే కుదరదు, ఫిలిం కౌన్సిల్ నుంచి రావాలి, ఇలాంటి మాటలన్నీ ఆయన ఎట్లా చెప్తారు? ఇవన్నీ చెప్పాల్సింది కందుల దుర్గేష్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జనసేన పార్టీ నాయకుడే కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఈ రీతిలో వ్యవహరిస్తే ఇది నారా లోకేష్కి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే నారా లోకేష్ సకల శాఖ మంత్రి అన్నట్టుగా ఎల్జీ కంపెనీకి సంబంధించి శ్రీ సిటీలో పరిశ్రమల శాఖలో వచ్చినటువంటి వ్యవహారానికి నారా లోకేషే శంకుస్థాపన చేస్తారు. అసలు నారా లోకేష్ ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి. ఎల్జీ కంపెనీకి శంకుస్థాపన చేయడానికి ఆయన ఎవరు? పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ లేకుండా నారా లోకేష్ ఎందుకు చేశారు? అదేవిధంగా రెన్యూ అనేటువంటి ఎనర్జీ కంపెనీ గుంతకల్లులో శంకుస్థాపనకి నారా లోకేష్ వెళ్తారు. అసలు ఆయన ఎవరు? అది ఐటీ శాఖ కాదు, అదేవిధంగా విద్యాశాఖ కాదు. ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి గొట్టిపాటి రవి, లేకుంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి, మధ్యలో నారా లోకేష్ ఎట్లా చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు అనేకం భవిష్యత్తులో ఉత్పన్నం కాబోతున్నాయి. అలాంటి వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఏలెట్టి నారా లోకేష్కి మరిన్ని అవకాశాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది.